నా పేరు త్రివేణి, గవర్నమెంట్ హై స్కూల్ రామ్నగర్. మేము చేసిన ప్రాజెక్ట్ పేరు రాళ్ళలో రేడియేషన్. రాళ్ళలో రకాలను బట్టి రేడియేషన్ ప్రభావంలో మార్పులు ఉంటాయి. అసలు రేడియేషన్ అంటే ఏంటిదంటే పరమాణు సంఖ్య 83 కన్నా ఎక్కువగా ఉన్న పరమాణు కేంద్రకాలు స్థిరంగా ఉండవు. అస్థిరత కేంద్రకాలు స్వచ్ఛందంగా స్వయం విఘటన చెంది కొన్ని రకాల కణాలను విద్యుదయస్కాంత వికిరణాలను ఉద్గారం చేయడాన్ని రేడియేషన్ అంటారు. ఉదాహరణకు 1 కిలోగ్రామ్ బరువున్న గ్రానైట్ సగటున 60 నుంచి 70 యురేనియం పరమాణువులు, 10 థోరియం పరమాణువులు, 12,000 పొటాషియం పరమాణువులు ఉన్నట్లు ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ ఈవి సుబ్బారావు గారు వెల్లడించారు. అసలు రేడియేషన్ అనేది 4 psi/లీటర్ల కంటే ఎక్కువగా ఉంటేనే మనిషిపై ప్రభావం ఉంటుంది. ఈ రేడియేషన్ నుంచి ప్రాణాంతర వాయువు రేడాన్ వాయువు విడుదలవుతుంది. ఈ రేడాన్ వాయువు విడుదల కావడం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తుంది. అంతేకాకుండా గుండె, కిడ్నీ, నరాల వ్యవస్థపై ఎక్కువ ప్రభావం చూపిస్తాయి. ముఖ్యంగా చిన్నపిల్లల్లో చూసినట్లయితే పెరుగుదల, జ్ఞాపక శక్తి, ఆకలి మందగించడం వంటి అనేక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. వీటన్నిటికంటే మన దేశంలో లభించే మార్బుల్ గ్రానైట్స్ కన్నా ఇతర దేశాల్లో లభించే మార్బుల్ గ్రానైట్స్కి ఎక్కువగా రేడియేషన్ ఉంటుంది. ఉదాహరణకు చైనా మార్బుల్. అసలు రేడియేషన్ అనేది 4 psi/లీటర్ల కంటే ఎక్కువ ఉంటేనే మనిషిపై ప్రభావం ఉంటుందని నిర్ధారించడం జరిగింది. కానీ మనం కిచెన్ రూమ్లో వేసుకునే బ్లాక్ గ్రానైట్ నుండి 100 psi/లీటర్ల రేడాన్ వాయువు వెలువడుతుందని న్యూయార్క్ టైమ్స్ అనే ఆర్టికల్ 2008 జూలైలో దీన్ని ప్రకటించడం జరిగింది. ఇది ఎక్కువగా మహిళలపై ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే కిచెన్ రూమ్లో వంట చేసేటప్పుడు విడుదలయ్యే వేడి, ఈ గ్రానైట్లో ఉండే వేడి రెండు కలిసి మనిషికి ఇరిటేషను, హెడ్ఏక్, మైగ్రేన్ పెయిన్ అనేక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. వీటన్నిటికంటే శాండ్ స్టోన్స్కి ఎక్కువగా రేడియేషన్ ఉంటుంది. ఈ మధ్యకాలంలో వాటిని స్టైల్ కోసం, అట్రాక్షన్ కోసం పూల తొట్టిల్లో వీటిని నింపి మొక్కలను పెంచుతున్నారు. వాటిలో ఉండే రేడియేషన్ మొక్కలకు సోకి మొక్కలు చనిపోయే అవకాశం ఉంది. ఈ రేడియేషన్ తగ్గించడానికి సూచనలు ఏంటంటే గదుల్లో గాలి వెలుతురు ఎక్కువగా ఉండాలి. చీకటి గదుల్లో మార్బుల్ కానీ గ్రానైట్ కానీ ఉపయోగించుకోకూడదు. లైట్ కలర్ ఉన్న మార్బుల్ కానీ గ్రానైట్ కానీ ఉపయోగించుకోవచ్చు, కానీ డార్క్ కలర్ ఉన్న మార్బుల్ కానీ గ్రానైట్ కానీ ఉపయోగించుకోకూడదు. వీటన్నిటికంటే బెటర్ మట్టితో తయారైన సిరామిక్ టైల్స్ ఉపయోగించడం వల్ల మనిషి ఎలాంటి అనారోగ్యాలకు గురికాడు.